Hi, Namaste. Welcome to Ardhashastra IAS Academy. This is Jyoti Chandrala and I'm gonna deal you with the current affairs regarding Union Public Service Commission and also all the State Public Service Commission examinations of Andhra Pradesh and Telangana up to Group 1 and Group 2 levels వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు సెషన్ లో మనం సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన సమ్ ఆఫ్ ద మేజర్ కరెంట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంసీక్యూస్ ఫార్మాట్ లో అలాగే కొన్ని డైరెక్ట్ ఆర్టికల్స్ ఫార్మాట్ లో అండ్ మేజర్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని మీకు కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సెషన్ కంప్లీట్ గా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ మన అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో అందులో మనకి ఇండివిజువల్ గా ఇండియన్ పాలిటీ కోర్సెస్ అండ్ గవర్నెన్స్ కోర్సెస్ అలాగే ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే అనేది ఏదైతే ఉందో ఎకనామిక్ సర్వే అలానే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కంప్లీట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ డిస్కస్ చేయడం అలాంగ్ విత్ ద స్టాటిక్ కాన్సెప్ట్ అలాంగ్ విత్ ద కరెంట్ ఇష్యూస్ అలానే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది 2024 కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ అనేది సెపరేట్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ అన్ని ఎగ్జామినేషన్స్ కి యూజ్ అయ్యే విధంగా ఎక్కడా లేనటువంటి విధంగా డీటెయిల్డ్ అప్రోచ్ తో ఈ కోర్సెస్ ని లాంచ్ చేయడం జరిగింది. ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి ప్రతి కోర్స్ ని కూడా విజిట్ చేయండి. ఓకే, అండ్ స్టార్టింగ్ అవర్ సెషన్ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అండ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే మనం కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము, క్వశ్చన్స్ కి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్స్ చెప్దాం. ఓకేనా, అండ్ ఆల్సో కొన్ని డైరెక్ట్ గా మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ ని డీటెయిల్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద అప్రోప్రియేట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రిక్స్ గ్రూపింగ్ కి సంబంధించి బ్రిక్స్ కూటమి ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో భాగంగా బ్రిక్స్ కూటమి గురించి నేర్చుకుందాం. బ్రిక్స్ గ్రూపింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి ఈ మంత్ లోనే 2 to 3 టైమ్స్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అందులో 4 స్టేట్మెంట్స్, ఆ 4 స్టేట్మెంట్స్ చదువుదాం. ఫస్ట్ స్టేట్మెంట్, తుర్కీ అప్లై టు జాయిన్ ద గ్రూపింగ్. తుర్కీ అని ఎందుకన్నాను అంటే టర్కీని తుర్కీగా పిలుస్తున్నారు, కొత్త నేమ్ అనమాట. టర్కీ అని పిలవద్దు, ఇట్ ఈస్ కాల్డ్ తుర్కీయే. ఓకే, చేంజ్డ్ నేమ్ వచ్చి తుర్కీయే. తుర్కీయే అప్లై టు జాయిన్ ద గ్రూపింగ్. ఏ గ్రూపింగ్? బ్రిక్స్ గ్రూపింగ్ లో జాయిన్ అవడానికి తుర్కీయే అప్లై చేసింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. అండ్ సెకండ్ స్టేట్మెంట్, టోటల్ కాంపోజిషన్ ఆఫ్ గ్రూపింగ్ వాజ్ 11 ఇంక్లూడింగ్ అర్జెంటీనా. ప్రెసెంట్ బ్రిక్స్ గ్రూపింగ్ అనేది 11 మెంబర్స్ ఉన్నారు అర్జెంటీనాతో కలిపి అని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్, రీసెంట్లీ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం వాజ్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ బ్రిక్స్ కి సంబంధించిన లిటరేచర్ ఫోరం అంటే బ్రిక్స్ కూటమికి సంబంధించిన లిటరేచర్ సమ్మిట్ ఏదైతే ఉందో అది రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాలో జరిగింది అనేది థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, అల్జీరియా రీసెంట్లీ జాయిన్ ద బ్రిక్స్ ఎన్డీబీ. బ్రిక్స్ కూటమికి సంబంధించిన నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్రిక్స్ గ్రూపింగ్ కి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ఇది ఏదైతే ఉందో ఇందులో రీసెంట్ గా యాడ్ అయిన కంట్రీ అల్జీరియా అని ఫోర్త్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ చదివారు కదా, ఈ 4 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అప్రోప్రియేట్ స్టేట్మెంట్ ఏదో కనిపెట్టండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్, 2 and 4 ఆర్ కరెక్ట్, అండ్ 1 and 4 ఆర్ కరెక్ట్, అండ్ ఫైనలీ ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఐడెంటిఫై చేశారా? చూద్దాం ఒక్కొక్క స్టేట్మెంట్. తుర్కీ అప్లై టు జాయిన్ ద గ్రూపింగ్, ఇది కరెక్టే. మనం రీసెంట్ గా చూసుకుంటే నియర్లీ 4 to 5 days బిఫోర్ తుర్కీ కంట్రీ బ్రిక్స్ గ్రూపింగ్ లో జాయిన్ అవ్వడానికి అఫీషియల్ గా అప్లై చేయడం జరిగింది. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. అండ్ టోటల్ కాంపోజిషన్ ఆఫ్ గ్రూపింగ్ వాజ్ 11 ఇంక్లూడింగ్ అర్జెంటీనా. ఇక్కడ బ్రిక్స్ గ్రూపింగ్ సంబంధించి ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ మనం సెప్టెంబర్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ కాంపోజిషన్ వచ్చేసి ఓన్లీ 10 గుర్తుపెట్టుకోండి, 11 కాదు, 10 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఈ స్టేట్మెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్, రీసెంట్లీ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం వాజ్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ కి సంబంధించిన లిటరేచర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగిందని చెప్పాం కదా, కానీ కాదు, ఇది జరిగింది రష్యాలో ఉన్న కజాన్ ప్రాంతంలో జరిగింది. కజాన్. ఓకే, ఎందుకు జరిగిందో కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అల్జీరియా రీసెంట్లీ జాయిన్ ద బ్రిక్స్ ఎన్డీబీ. బ్రిక్స్ కి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇందులో రీసెంట్ గా జాయిన్ అయిన కంట్రీ ఏంటి అంటే అల్జీరియా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే చూడండి ఇప్పుడు 1 and 4 ఆర్ కరెక్ట్. ఎక్కడుంది ఆప్షన్ సి. ఓకే, క్లియర్. 1 and 4 ఆర్ కరెక్ట్ అనమాట. అండ్ 2 and 3 రాంగ్. ఎందుకో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇక్కడ ఇనిషియల్ గా చూసుకుంటే బ్రిక్స్ అనేది స్టార్టింగ్ లో 4 కంట్రీస్ గా స్టార్ట్ అయింది. BRIC 2009 లో 4 కంట్రీస్ గానే స్టార్ట్ అయింది. ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఓకేనా? అండ్ తర్వాత 2010 సంవత్సరంలో ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో, సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది అనమాట. ఇందులోకి బ్రిక్స్ కూటమిలోకి సౌత్ ఆఫ్రికా 2010 సంవత్సరంలో యాడ్ అయింది. తర్వాత నెక్స్ట్ వన్ 2023 సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి 6 కంట్రీస్ కి అఫీషియల్ గా జాయిన్ అవడానికి పర్మిషన్ వచ్చింది. ఆ 6 కంట్రీస్ ఏంటంటే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు కదా, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. UAE, సౌదీ అరేబియా అండ్ అర్జెంటీనా. ఓకే, వీటన్నిటికీ కూడా పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏమైంది అంటే జాయిన్ అయ్యాయి. కానీ ఈ అర్జెంటీనాకి సంబంధించి, ఓకే గుర్తుపెట్టుకోండి, అర్జెంటీనాకి సంబంధించి ఎన్నికైన జావియర్ మిల్లీకి ఇష్టం లేకపోవడంతో అర్జెంటీనా బ్రిక్స్ గ్రూపింగ్ నుంచి వైదొలిగింది. అంటే యాజ్ ఆఫ్ నౌ మనం డిస్కస్ చేసుకుంటే మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ప్రెసెంట్ బ్రిక్స్ లో? ఓన్లీ 10 కంట్రీస్. ఏంటవి? BRIC, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇండియా ఉంది. నెక్స్ట్ 2010 లో యాడ్ అయిన సౌత్ ఆఫ్రికా ఉంది. 2023 ఎండింగ్ లేదా 2024 స్టార్టింగ్ లో యాడ్ అయిన ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా. సో ప్రెసెంట్ గా చూసుకుంటే మనకు బ్రిక్స్ కూటమిలో 10 కంట్రీస్ ఉన్నాయి అనమాట. 10 కంట్రీస్ ఉన్నాయి. సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటది? అర్జెంటీనా ఉందా లేదా అంటే లేదు. అండ్ యాడ్ అయ్యి వైదొలిగిన కంట్రీ ఏంటి? ఇలా కూడా అడగొచ్చు. ఏంటది? అర్జెంటీనా. గుర్తుపెట్టుకోండి, పెక్యులియర్ పాయింట్స్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, నేను చెప్పాను కదా లిటరేచర్ ఫోరం అనేది రీసెంట్ గా మనకి రష్యాలో జరిగిందని చెప్పాను. ఆ పాయింట్ చూద్దాం. అండ్ ఇది చూడండి, టర్కీ హ్యాస్ ఫార్మల్లీ అప్లైడ్ టు జాయిన్ బ్రిక్స్. ఇది కూడా న్యూస్ లో ఉంది. టర్కీ అంటే తుర్కీ అన్నమాట. అదే మనం చెప్పుకున్న ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది క్లియర్ కదా? ఇదంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఎన్డీబీకి సంబంధించి కూడా చూద్దాం. ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఈ బ్రిక్స్ గ్రూపింగ్ సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి గాను సో ఈ బ్రిక్స్ గ్రూపింగ్ సంబంధించి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి గాను ఒక ఫినాన్షియల్ ఎయిడ్ ఇచ్చే ఒక బ్యాంక్ అన్నమాట, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2014. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్డీబీ న్యూస్ లోకి వచ్చింది కదా, చూసుకోవాలి. 2014 లో ఫార్టాలేజా డిక్లరేషన్, ఏ డిక్లరేషన్ ద్వారా లేదా ఏ మెమరాండం ద్వారా ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, 2 పేర్లు. ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది? ఫార్టాలేజా డిక్లరేషన్ ద్వారా 2014 సంవత్సరంలో ఫామ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఎన్డీబీ ఏదైతే ఉందో ఇందులో జాయిన్ అయిన కొత్త దేశం ఏంటి అంటే అల్జీరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం చెప్పుకున్న 4th స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ బ్రిక్స్ లిటరేచర్ ఫోరం నేను చెప్పాను కదా మీకు, రష్యాలో జరిగింది, కజాన్ ఏరియాలో అని చెప్పేసి. అయితే రష్యాలో జరగడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇంటర్నేషనల్ గ్రూపింగ్ తీసుకుంటే కొన్నిటికి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, కొన్నిటికి హెడ్ క్వార్టర్స్ ఉండవు. హెడ్ క్వార్టర్స్ ఉంటే మీటింగ్స్ అనేవి యాస్టీజ్ జరుగుతూ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్టర్నేటివ్ గా ఆ గ్రూపింగ్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఈ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి, లేదంటే ప్రెసిడెన్సీ బాధ్యతలు వహిస్తూ ఉంటాయి. అలా చూసుకుంటే బ్రిక్స్ కూటమికి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2024 ఇయర్ కి సంబంధించి బ్రిక్స్ కూటమికి సంబంధించిన అధ్యక్షత బాధ్యతలు ఏ కంట్రీ వహిస్తుంది అంటే రష్యా. గుర్తుపెట్టుకోండి, రష్యా అనేది బ్రిక్స్ గ్రూపింగ్ కి సంబంధించిన అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది. అందుకని చెప్పి మనకి రష్యాలో ఉన్న కజాన్ ఏరియాలోనే ఈ ఇయర్ లిటరేచర్ ఫోరం కి సంబంధించిన సమ్మిట్ అనేది కన్క్లూడ్ అయింది. గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే వరల్డ్ లిటరేచర్ ఇన్ ద న్యూ రియాలిటీ, డైలాగ్ ఆఫ్ ట్రెడిషన్స్, నేషనల్ వాల్యూస్ అండ్ కల్చర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ లిటరేచర్ ఫోరం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని కూడా అడుగుతారు, చూద్దాం. Established in 2016 to enhance literary exchanges between BRICS nations and through translations, workshops and supporting young writers. Nothing but
బ్రిక్స్ కూటమికి సంబంధించిన సభ్య దేశాల మధ్యలో లిటరేచర్ కి సంబంధించి కోఆపరేషన్ పెంచి యంగ్ రైటర్స్ ని ఎంకరేజ్ చేసి సాహిత్య రంగంలో ఇంకా ముందుకెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్న ఒక ఫోరం అన్నమాట. ఏంటది? లిటరేచర్ ఫోరం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2016వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, థీమ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ చూడండి. అండ్ ఆల్సో ఇండియన్ పార్టిసిపెంట్స్ ఎవరు, ఇండియా తరపున పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే మనకి సాహిత్య అకాడమీ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ పార్టిసిపేట్ చేశారనమాట. ఓకేనా? ఇది మనకి కంప్లీట్ బ్రిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇయర్ సెప్టెంబర్ మంత్ లో 3 times మనకి బ్రిక్స్ న్యూస్ లోకి వచ్చింది. ఆ పాయింట్స్ చూడండి సరిపోతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఎస్ఏ. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి అంటారు కదా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోవడానికంటే ముందు మీకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఆ 2 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్టో చెప్పండి. ఓకే, నేపాల్ బికేమ్ ద 101 మెంబర్ ఆఫ్ ద ఐఎస్ఏ ఆఫ్టర్ హ్యాండింగ్ ఓవర్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ టు ద ఐఎస్ఏ ఇన్ న్యూఢిల్లీ. నథింగ్ బట్ ఇక్కడ నేపాల్ అనేది, నేపాల్ దేశం ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో జాయిన్ అయిన 101 నేషన్ గా న్యూస్ లోకి వచ్చిందంట. ఓకే, అండ్ నెక్స్ట్ పెరాగ్వే బికేమ్ ద 100th ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ ఐఎస్ఏ. ఓకే, 100వ కంట్రీగా పెరాగ్వే న్యూస్ లోకి వచ్చింది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ మాల్టా బికేమ్ 190th కంట్రీ టు సైన్ ద ఫ్రేమ్ వర్క్. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తా చూడండి, ఇది సైన్ ద ఫ్రేమ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి ఫుల్ టైమ్ మెంబర్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మాల్టా అనేది 119వ దేశం అని చెప్పాను, దేనికి సంబంధించి? టు సైన్ ద ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి. బట్ ఫుల్ టైమ్ మెంబర్స్ అయిన దేశాలు వచ్చేసి 100th కంట్రీ పెరాగ్వే అని ఇచ్చాను, 101 కంట్రీ నేపాల్ అని ఇచ్చాను. 3 స్టేట్మెంట్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పాలి. చూద్దాం. ఏ అండ్ బి, బి ఓన్లీ, ఏ అండ్ సి ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆర్ కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో అదేంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది అసలు ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి, దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇనిషియల్ గా చూసుకుంటే 2015 ఇయర్ గుర్తు పెట్టుకోండి. 2015 2015వ సంవత్సరం COP21 సదస్సు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్ జరుగుతుంటాయి కదా మనకి ఎన్వైరన్మెంట్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్ లో కాప్ సదస్సులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరు కండక్ట్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCC వాళ్ళు ప్రతి ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ అనేవి జరుపుతూ ఉంటారనమాట. అందులో COP21 సమ్మిట్ ఏదైతే ఉందో 2015 లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్ లో జరిగింది. ప్యారిస్ లో జరిగింది అనమాట. అయితే ఎప్పుడైతే ప్యారిస్ లో సమ్మిట్ జరిగిందో అక్కడ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అలాంగ్ విత్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హాలాండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హాలాండ్, వీళ్ళిద్దరూ కలిసి, ఎవరు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హాలాండ్ ఇద్దరు కలిసి ఇనిషియేట్ చేసిందే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే, అంతర్జాతీయ సౌర కూటమి ISA. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఇనిషియేషన్ లో స్టార్ట్ అయింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు? గురుగ్రామ్ హర్యానాలో ఉంది కదా గురుగ్రామ్. ఓకే, గురుగ్రామ్ వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నమాట, హర్యానా గురుగ్రామ్. అయితే ఏంటి దీని ఉద్దేశం అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ పట్ల అవగాహన పెంచాలి, తర్వాత ప్రతి కంట్రీకి సంబంధించి సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది పెంచాలి అని చెప్పి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నమాట. సో ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఓకే, ఇక్కడ 2 కేటగిరీస్ కింద చూడాలి మనం. ఒకటి వచ్చేసి కంప్లీట్ గా మెంబర్షిప్ తీసుకున్న కంట్రీస్. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్రేమ్ వర్క్ ని సైన్ చేసిన కంట్రీస్. రెండింటికి డిఫరెన్స్ ఉంది. కంప్లీట్ గా మెంబర్షిప్ తీసుకోవడం లేదా రాటిఫై చేయడం వేరు, లేదు అంటే జస్ట్ ఫ్రేమ్ వర్క్ లో సైన్ చేయడం వేరు అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్రేమ్ వర్క్ లో సైన్ చేసిన కంట్రీస్ ఎన్ని అంటే 119 కంట్రీస్, 119 కంట్రీస్. ఏంటి? ఫ్రేమ్ వర్క్ లో సైన్ చేసిన కంట్రీస్ అన్నమాట. ఏ ఫ్రేమ్ వర్క్? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో గైడ్ లైన్స్ ఫ్రేమ్ వర్క్, అందులో సైన్ చేసిన కంట్రీస్ 119. అలా సైన్ చేసి వాటిని అడాప్ట్ చేసుకుని కంప్లీట్ మెంబర్షిప్ తీసుకున్న కంట్రీస్ ఎన్ని అంటే 101. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ వస్తుంది లేకపోతే. ఇక్కడ 119 కంట్రీస్ ఫ్రేమ్ వర్క్ సైన్ చేశాయని చెప్పాను కదా, అందులో లాస్ట్ కంట్రీ వచ్చి మాల్టా. ఇదే నేను ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట.
మాల్టా 119th కంట్రీ టు సైన్ ద ఫ్రేమ్వర్క్. అలాగే ఈ 101 కంట్రీస్ కంప్లీట్ మెంబర్షిప్ తీసుకున్న కంట్రీస్ లేదా రాటిఫై చేసిన కంట్రీస్ 101 కంట్రీస్ అని చెప్పాను కదా, ఇది మనకి న్యూస్ లో ఉంది ఇప్పుడు. ఓకే, ఇందులో మనం 99 నుంచి చూడాలి, ఎందుకంటే 99, 100, 101 ఈ మూడు కూడా రీసెంట్ గానే మనకి న్యూస్ లో ఉన్నాయి కాబట్టి 3 కంట్రీస్ చూసుకోవాలి. 99th కంట్రీ వచ్చేసి స్పెయిన్, టు రాటిఫై అన్నమాట, టు రాటిఫై లేదా టు టేక్ ద కంప్లీట్ మెంబర్షిప్ ఇన్ ఐఎస్ఏ. స్పెయిన్ 99th కంట్రీ. 100 వచ్చేసి పెరాగువే. ఓకే, 101 ఇది ఇంపార్టెంట్, మనకు న్యూస్ లో ఉంది, నేపాల్. ఓకే, because Nepal became the 101 country to become the full-time member of International Solar Alliance. ఓకేనా, ఇది మనకి అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూడండి. సైన్ చేయడం వేరు, రాటిఫై చేసుకోవడం వేరు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఓజోన్ డే. ఇక్కడ ఓజోన్ డే కి సంబంధించి స్టేట్మెంట్స్, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి, ఇన్ డిసెంబర్ 1994 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, అంటే యుఎన్జిఏ అంటాం కదా, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రొక్లైమ్డ్ సెప్టెంబర్ 16th యాజ్ వరల్డ్ ఓజోన్ డే. ఓకేనా, యుఎన్జిఏ వాళ్ళు 1994 సంవత్సరంలో సెప్టెంబర్ 16th ని వరల్డ్ ఓజోన్ డే గా ప్రొక్లైమ్ చేశారంట, అంటే డిక్లేర్ చేశారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, దిస్ వాస్ డన్ టు కమెమరేట్ ద డేట్ ఇన్ 1987 the signing of Kyoto Protocol on substances that depletes the ozone layer. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, 1987 సంవత్సరంలో క్యోటో ప్రోటోకాల్ జరుపుకున్నందుకు గాను ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 16th ని వరల్డ్ ఓజోన్ డే గా కమెమరేట్ చేసుకోవడం జరుగుతుంది అని సెకండ్ స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఓకేనా. అండ్ థర్డ్ వన్, థీమ్ 2024. ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి, థీమ్ చూద్దాం. మనం ఏ డేట్స్ చూసినా గానీ థీమ్స్ ఇంపార్టెంట్. డేస్ ఒకటి, సమ్మిట్స్ ఒకటి, అండ్ ఏమైనా క్యాంపెయిన్స్ జరిగితే గవర్నమెంట్ కి సంబంధించి వీటికి సంబంధించి థీమ్స్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ థీమ్ 2024 వచ్చి మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. ఓకే, ఇవి 3 స్టేట్మెంట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ ఏంటో చెప్పాలి. 1 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇక్కడ 1 and 3 కరెక్ట్ అనమాట. ఓకేనా, జాగ్రత్త చూడండి, 1 and 3 కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ జస్ట్ మీరు ఏం రిప్లేస్ చేయాలంటే క్యోటో ప్రోటోకాల్ తీసేయాలి. క్యోటో ప్రోటోకాల్ కాదు, మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, మనం థీమ్ లో చూసాం కదా, మాంట్రియల్ ప్రోటోకాల్. మీకు ఓజోన్ అనంగానే గుర్తు రావాల్సింది మాంట్రియల్ ప్రోటోకాల్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1987 సంవత్సరం సెప్టెంబర్ 16th కెనడా మాంట్రియల్ ప్రాంతంలో జరిగింది. దేనికి సంబంధించింది అంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఓజోన్ పొరకి హార్మ్ కలిగించే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి యొక్క ఎమిషన్స్ తగ్గించాలి అని చెప్పేసి చేసుకున్న ఒక ప్రోటోకాల్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, 1994 లోనే ప్రొక్లైమ్ చేశారు. ఎవరు అంటే యుఎన్జిఏ వాళ్ళు, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది. ఏంటి, సెప్టెంబర్ 16th ని వరల్డ్ ఓజోన్ డేగా. అండ్ థీమ్ 2024 కి సంబంధించిన థీమ్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ ద క్లైమేట్ యాక్షన్ వచ్చేసి 2024 సంబంధించిన థీమ్ అన్నమాట. ఓకేనా. సో ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. వరల్డ్ ఓజోన్ డే సెలబ్రేటెడ్ ఆన్ 16 September each year to commemorate the signing of the Montreal Protocol, an international environmental treaty for phasing out of production and consumption of ozone depleting substances. Very very important. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ని తగ్గించడానికి చేసిన ప్రోటోకాల్ అన్నమాట. ఓకే, థీమ్ వచ్చేసి మనం డిస్కస్ చేసాం కదా, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్. ఓకే, అండ్ ఈ పాయింట్ చూడండి, ఇండియాస్ పార్టిసిపేషన్. ఇండియా అనేది, భారతదేశం అనేది మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పటి నుంచి పార్టిసిపేషన్ తీసుకుంది అంటే 1992 1992 సంవత్సరం నుంచి ఇండియా మాంట్రియల్ ప్రోటోకాల్ లో పార్టిసిపేషన్ తీసుకుంది. ఓకే, అండ్ ఇవి వచ్చేసి మనకి ఓజోన్ కి సంబంధించిన సమ్ ఆఫ్ ద స్టాటిక్ పాయింట్స్ అనమాట. నథింగ్ బట్ ఇట్స్ ద ఫార్ములా ఇస్ O3 అని చెప్పేసి. అండ్ ఇది ఏ లేయర్ లో ఉంటుంది అని అడుగుతారు. ఓజోన్ అనేది మనకి స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. ఈ పాయింట్ చూడండి, మోస్ట్ ఓజోన్ ఈస్ ఫౌండ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ 10 to 40 kilometers above the earth surface. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్ చూసుకోండి, 1987 September 16th. రీసెంట్ గానే మనం చూసాం కదా September 16th, అందుకని ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ FATF. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయడానికంటే ముందు ఇక్కడ
4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 4 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పాలి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి FATF మెంబర్స్ ఇంక్లూడ్ 39 కంట్రీస్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం 39 దేశాలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాం. నెక్స్ట్ వన్, ఇండియా బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ FATF ఇన్ 2010. 2010వ సంవత్సరంలో FATF లో ఇండియా మెంబర్షిప్ తీసుకుంది అని సెకండ్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, 3 కంట్రీస్, 3 కంట్రీస్ ఉన్నాయి. అవేంటి అంటే నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్ ఆర్ కరెంట్లీ ఇన్ FATF బ్లాక్ లిస్ట్. FATF కి సంబంధించిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్ అని చెప్పాను నేను. ఈ బ్లాక్ లిస్ట్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్, ఇన్ ఇండియా ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఫినాన్షియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్. భారతదేశంలో మనీ లాండరింగ్ కి సంబంధించి కావచ్చు, టెర్రర్ ఫినాన్సింగ్ కి సంబంధించి కావచ్చు. మనీ లాండరింగ్ అంటే ఏంటి, హవాలా ఇవి చెప్తారు కదా, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవడం, వీటన్నిటిని కూడా మనీ లాండరింగ్ అంటారు. టెర్రర్ ఫినాన్సింగ్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఫండింగ్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అన్నమాట. సో ఇండియాలో మనీ లాండరింగ్ ని, టెర్రర్ ఫినాన్సింగ్ ని అడ్డుకట్ట వేయడానికి నోటిఫికేషన్స్ ఇచ్చి సర్క్యులర్స్ జారీ చేసే మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఇచ్చాను, అలాంగ్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది ఫోర్త్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఇక్కడ FATF కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పండి. ఓకే, 1, 2, 3, 2 and 4, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా, పైన 3 స్టేట్మెంట్స్ కరెక్టే. 2010 లో ఇండియా మెంబర్ అవడం జరిగింది. తర్వాత బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ వచ్చేసి నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్. ఈ 3 కరెక్టే. అయితే ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు, ఫోర్త్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు FATF గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. చూద్దాం, FATF అంటే ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF అర్థమైందా, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ FATF కి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ ద గ్లోబల్ వాచ్ డాగ్. దేనికి సంబంధించింది అంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ లో కావచ్చు, లేదా టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ లో కావచ్చు. ఏ కంట్రీస్ అయినా కానీ పార్టిసిపేట్ చేస్తున్నట్టు వీళ్ళకి తెలిస్తే, ఓకే, అంటే ఒక కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీ తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న నార్త్ కొరియానే ఉంది. ఓకే, ఈ నార్త్ కొరియా కంట్రీ ఏదైతే ఉందో ఇది టెర్రర్ ఫినాన్సింగ్ ని ప్రోత్సహిస్తుంది. అంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ ఎయిడ్ ఇస్తుంది, అలాగే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ప్రోత్సహిస్తుంది అని చెప్పి FATF కి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ కంట్రీస్ ని గ్రే లిస్ట్ లో గానీ బ్లాక్ లిస్ట్ లో గానీ పెడతారు. అర్థమైందా, అర్థం చేసుకోండి. గ్రే లిస్ట్ గానీ బ్లాక్ లిస్ట్ గానీ, గ్రే ఆర్ బ్లాక్. ఏంటంటే ఇవి గ్రే లిస్ట్ లో పెట్టడం అంటే వార్నింగ్ ఇవ్వడం అనమాట. ఓకే, బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లకుండా వార్నింగ్ ఇవ్వడం గ్రే లిస్ట్. జస్ట్ ముందు హెచ్చరిస్తారు ఏమని, మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి. ఇంకా వాళ్ళు అలానే చేస్తూ ఉంటే తర్వాత ఆ కంట్రీస్ ని తీసుకెళ్లి బ్లాక్ లిస్ట్ లో వేసేస్తారు అనమాట. అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ లో వేయడం అంటే ఏంటంటే సింపుల్ గా FATF బ్లాక్ లిస్ట్ లో ఏ కంట్రీస్ అయినా ఉంటే ఈ కంట్రీస్ కి ఎటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి రూపాయి కూడా ఫండింగ్ అనేది రాదు. ఫండింగ్ రాదు, లోన్స్ రావు, ఏది రాదనమాట. అంటే వీళ్ళు ఫినాన్షియల్ గా ఏ ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ కంట్రీని సపోర్ట్ చేయదు. ఏ కంట్రీస్ ని, FATF లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ ని. అంటే ఇప్పుడు మనం ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాం, ఇక్కడ ఉన్న నార్త్ కొరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, FATF బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి కదా. సో ఈ కంట్రీస్ ని, అంటే ఈ కంట్రీస్ కి ఎటువంటి లోన్స్ రావన్నమాట ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ నుంచి, లేదు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వీటి నుంచి ఎలాంటి ఫినాన్షియల్ ఎయిడ్ రాదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్. FATF బ్లాక్ లిస్ట్ లో పడ్డం అంటే డేంజరస్ అనమాట. ఓకే, అర్థమైందా, అది FATF సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడ మెంబర్స్ వచ్చి 39 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇండియా వచ్చేసి FATF లో 2010 నుంచి మెంబర్షిప్ తీసుకుంది. అండ్ ఆల్సో ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది ఎందుకు రాంగ్ అంటే, ఫోర్త్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాదు. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాదు, ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇండియాలో మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే, టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ జారీ చేసి సర్క్యులర్స్ ఇష్యూ చేసే మినిస్ట్రీ ఏది అని అడగొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అలాంగ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. FATF is considered
FATF is considering enhanced disclosure norms for online wire transactions, particularly cross-border transactions, including those involving credit cards. Nothing but ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేయడానికి పర్టికులర్లీ ఇప్పుడు FATF గురించి ఎందుకు డిస్కస్ చేసామంటే ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు ఉంది అంటే క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి లేదా ఆన్లైన్ వైర్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి వాటి రెగ్యులేషన్స్ ని ఇంకా స్ట్రిక్ట్ గా ఇంకా ట్రాన్స్పరెంట్ గా చేసే విధంగా కొన్ని నార్మ్స్ ని జారీ చేస్తుంది ఇప్పుడు FATF అనేది. అలా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఈ సంస్థ గురించి కంప్లీట్ గా మనం డిస్కస్ చేసాము. అలాగే దీని యొక్క ఫార్మేషన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1989 సంవత్సరం ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ గా ఫామ్ అయింది అనమాట. ఫామ్ అయినప్పుడు G7 గ్రూపింగ్ ఉంది కదా, G7 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఈ 7 కంట్రీస్ ఫౌండింగ్ మెంబర్స్ దేనికి FATF కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి G7 కంట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ FATF వేటి కట్టేస్తుంది? మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్, ఫినాన్సింగ్ ఆఫ్ ప్రొలిఫరేషన్, other threats to the integrity of international financial system. Statements wise objectives కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ FATF. సో G7 కంట్రీస్ అని చెప్పాను కదా ఫౌండింగ్ మెంబర్స్. ఒకసారి G7 కంట్రీస్ కూడా చూసుకోండి. ఇక్కడే కెనడా, UK, USA, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీ, యూరోపియన్ యూనియన్. ఓకే, దీస్ ఆర్ ద G7 గ్రూపింగ్స్ అనమాట. అండ్ ప్రెసెంట్ న్యూ FATF ప్రెసిడెంట్ ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ FATF కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎలిజా డి మాండ్రాజో. మెక్సికోకి సంబంధించిన ఎలిజా డి మాండ్రాజో ప్రెసిడెంట్ FATF కి సంబంధించి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ ప్రెసెంట్ FATF బ్లాక్ లిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్న దేశాలు ఏంటి అంటే మనం ఆల్రెడీ స్టేట్మెంట్ లో డిస్కస్ చేశాం కదా, ఏంటి నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్ వచ్చేసి FATF బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ అన్నమాట. క్లియర్? ఓకే, FATF కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పోలరైజ్ డాన్ మిషన్. పోలరైజ్ డాన్ మిషన్ కి సంబంధించి స్టేట్మెంట్ చదువుతాను, అందులో మీరు ఏది కరెక్టో చూస్ చేయాలి. ఓకేనా? పోలరైజ్ డాన్ ఈస్ సెట్ టు బి ద ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ మిషన్ టు కండక్ట్ ఎ స్పేస్ వాక్ reaching an unprecedented altitude of approximately 700 kilometers above the earth. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పోలరైజ్ డాన్ మిషన్ అనేది ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ స్పేస్ వాక్ మిషన్ అని చెప్పాం. అది కూడా దాని యొక్క ఆల్టిట్యూడ్ వచ్చేసి 700 కిలోమీటర్స్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ కదా, ఎర్త్ నుంచి భూమి యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 700 కిలోమీటర్స్ హైట్ లో అంత ఆల్టిట్యూడ్ లో కండక్ట్ చేసిన ఒక ప్రైవేట్ స్పేస్ వాక్ మిషన్ పోలరైజ్ డాన్ మిషన్ అని చెప్పాం ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి altitude surpasses that of international space station which orbits about 400 kilometers, nothing but. అయితే ఈ యొక్క ఆల్టిట్యూడ్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఆల్టిట్యూడ్ ని కూడా క్రాస్ చేసింది అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాము. కరెక్టో కాదో ఆలోచించండి. అండ్ థర్డ్ వన్ వచ్చి స్పేస్ క్రాఫ్ట్, అంటే దీన్ని తీసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. స్పేస్ క్రాఫ్ట్ SpaceX will provide the Falcon 9 rocket and Dragon capsule for the mission, nothing but. ఈ పోలరైజ్ డాన్ మిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రాకెట్ వచ్చి ఫాల్కన్ 9 రాకెట్. తర్వాత ఆ క్యాప్సూల్ ఏదైతే ఉందో ఆ క్యాప్సూల్ వచ్చి డ్రాగన్ క్యాప్సూల్. వీటిని ప్రొవైడ్ చేసింది SpaceX కంపెనీ అని థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకేనా? ఇవి 3 స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పోలరైజ్ డాన్ మిషన్ అన్నమాట. ఏది కరెక్టో ఇప్పుడు చూస్ చేయండి. ఫస్ట్ 1 and 2 ఆర్ కరెక్ట్, 1 ఓన్లీ కరెక్ట్, 3 ఓన్లీ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఏది కరెక్ట్? ఓకే, ఆప్షన్ డి, ఆల్ ఆర్ కరెక్ట్ అన్నమాట. ఒకసారి పోలరైజ్ డాన్ మిషన్ కి సంబంధించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలరైజ్ డాన్ మిషన్ ఏంటంటే ఇది ప్రైవేట్ స్పేస్ వాక్ మిషన్ అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ వాక్ అంటే ఏంటంటే ఈ ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్పేస్ లోకి ఒక క్యాప్సూల్ ద్వారా లేదా ఒక షటిల్ ద్వారా వెళ్ళిన తర్వాత ఆ స్పేస్ లో వాళ్ళు వెళ్ళిన క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, ఓకే, క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి జీరో గ్రావిటీ ఉన్న స్పేస్ ఎన్వైర్న్మెంట్ లో వాక్ చేయడాన్ని స్పేస్ వాక్ అని పిలుస్తారు. సింపుల్. ఏంటి, ఆస్ట్రోనాట్స్ వాళ్ళు స్పేస్ లోకి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి అక్కడ జీరో గ్రావిటీ ఉన్న ఎన్వైర్న్మెంట్ లో వాక్ చేయడాన్ని స్పేస్ వాక్ అని పిలుస్తారు. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. ఇక్కడ మనం పోలరైజ్ డాన్ మిషన్ ఏదైతే చూసామో ఇది ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ మిషన్ అన్నమాట. ఓకే, ప్రీవియస్ గా స్పేస్ వాక్ జరిగింది, అయితే రష్యా వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకే, అది రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసిన మిషన్. కానీ మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ వాక్ నిర్వహించడం ఇదే మొదటిసారి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ స్పేస్ వాక్ చేసిన సంస్థ, నిర్వహించిన సంస్థ ఏంటి అంటే స్పేస్ ఎక్స్. మీకు తెలుసు కదా, వెరీ ఫేమస్ ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ అన్నమాట. అండ్ వీళ్ళు
ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్ళిన రాకెట్ పేరు వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్. అండ్ వాళ్ళని తీసుకెళ్లిన క్యాప్సూల్ షటిల్ ఏదైతే ఉందో దాని పేరు డ్రాగన్ క్యాప్సూల్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం చూసాం ఆల్రెడీ 700 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 700 కిలోమీటర్ల పైకి వెళ్ళి స్పేస్ వాక్ చేశారనమాట. ఓకే, అండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క కెపాసిటీని కూడా దాటుకుని వెళ్లారని చెప్పాం. అంటే నథింగ్ బట్ ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది, ISS అంటారు. ISS అంటే ఏంటంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అంటే నథింగ్ బట్ ఇక్కడ కొన్ని కంట్రీస్ కలిసి, ఆ కొన్ని కంట్రీస్ ఏంటంటే మొత్తం 5 కంట్రీస్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఈ 5 కలిసి అంతరిక్షంలో ఆ స్పేస్ ఏజెన్సీస్ కి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవడానికి గాను ఒక హోమ్ లాంటిది లేదా ఒక రీసెర్చ్ ల్యాబ్ లాంటి దాన్ని 400 కిలోమీటర్ల దగ్గర, అంటే ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దగ్గరలో, ఓకే, అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటారు కదా, 400 కిలోమీటర్ల నుంచి ఇంకా పైకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ పైకి, 400 కిలోమీటర్స్ పైకి, 400 నుంచి 1200 కిలోమీటర్స్ ఉంటుంది కదా, 1200 కిలోమీటర్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు, లో ఎర్త్ ఆర్బిట్. ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 400 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ లో ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవరు అంటే 5 స్పేస్ ఏజెన్సీస్. గుర్తుపెట్టుకోండి ఏమేమి ఉన్నాయంటే అందులో రాస్కాస్మోస్, రాస్కాస్మోస్ అంటే రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, తర్వాత CSA కెనడాకి సంబంధించిన ఏజెన్సీ, ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, నాసా అంటే అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, తర్వాత జాక్సా అంటే జపాన్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. ఈ 5 కంట్రీస్ కలిసి ఏ సంవత్సరంలో అంటే 1998 1998వ సంవత్సరంలో లో ఎర్త్ ఆర్బిట్ లో 400 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇది 400 కిలోమీటర్లే కాబట్టి ఇప్పుడు జరిగిన పోలరిస్ డాన్ మిషన్ యొక్క రేంజ్ ఎంత 700 కిలోమీటర్స్ కాబట్టి దీన్ని కూడా సర్పాస్ చేసింది అని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాను. కరెక్టే కదా, సర్పాస్ చేసింది. ఇది 400 అయితే పోలరిస్ డాన్ మిషన్ వచ్చి 700 కిలోమీటర్స్ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పోలరిస్ డాన్ మిషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ సో ఈ స్పేస్ ఎక్స్ మిషన్ ద్వారా వెళ్ళారు కదా ఆస్ట్రోనాట్స్, వాళ్ళలో మొట్టమొదటి పర్సన్ ఎవరు, అక్కడ స్పేస్ వాక్ చేసిన పర్సన్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే జరెద్ ఇసాక్మన్. Jared Isaacman was the first person to conduct the spacewalk by private space agency, that too SpaceX అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పోలరిస్ డాన్ మిషన్. ఓకే, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్. అండ్ మనం చెప్పాం కదా ఆల్రెడీ ఒక స్పేస్ వాక్ జరిగింది, కాకపోతే అది రష్యాకి సంబంధించిన స్పేస్ వాక్ అని. అదేంటంటే ద ఫస్ట్ స్పేస్ వాక్ వాజ్ డన్ బై సోవియట్ కాస్మోనాట్ అలెక్సీ లెనోవో ఇన్ 1965. 1965 సంవత్సరంలోనే ఆల్రెడీ ఒక స్పేస్ వాక్ జరిగిందనమాట. అప్పుడు రష్యాకి సంబంధించిన కాస్మోనాట్ ఎవరైతే ఉన్నారో అలెక్సీ లెనోవో కండక్ట్ చేసిన స్పేస్ వాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే స్పేస్ ఎక్స్ కంపెనీ ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ నిర్వహించిన ప్రైవేట్ స్పేస్ వాక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది.